రాంప్రసాద్ టాక్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్ లోపల అద్భుతంగా ఆడారు. అంటే బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ విషయంలోకి వస్తే ఒక గిల్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయినట్టు లెక్క. ఎందుకంటే కోహ్లీ అవుట్. చాలా ఇది మందకొడి పిచ్. ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టమే, కానీ సింగిల్ తీసుకోవడాలు కూడా చాలా విఫలమయ్యాడు. అతను ఒక బౌండరీ సాధించాడు. చాలా పేలవమైన షాట్తో అవుట్ అయ్యాడు. అలాగే చూస్తే శ్రేయస్ అయ్యర్ అతను కూడా ఫెయిల్ అయ్యాడు. అక్షర్ పటేల్ అతనికి ప్రమోషన్ ఇచ్చారు, అతను ఫెయిల్ అయ్యాడు. రాహుల్ 9 పరుగుల మీద సునాయాసమైన క్యాచ్ను మరి జకీర్ అలీ వదిలేయడంతో బతికిపోయాం. లేకపోతే అప్పుడు వికెట్ పడి ఉంటే ఈ పిచ్పై పరుగులు సాధించడం చాలా కష్టం. అప్పటికి ఇంకా 60 కంటే ఎక్కువ పరుగులు చేయాలి. సో ఇద్దరు కూడా ఫామ్లో లేరు. జడేజా అది చక్కగా ఆడేవాడు ఒకప్పుడు, బట్ ఇప్పుడు ఆడకుండా అతను అటు బౌలింగ్ చేయకుండా అటు ఒక బౌలింగ్లో విషయంతోనే అతను టీంలో ఉంటున్నాడు. సో అతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చాలా రోజులు ఒక 1 year 1.5 year నుంచి అతను బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ లేదు. బట్ ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే గిల్ అద్భుతమైన సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు మొదటి నుంచి చివరి వరకు ఉంటూ. అలాగే రోహిత్ శర్మ కూడా అద్భుతమైన ఓపెనింగ్ పార్ట్నర్షిప్ గిల్తో చేశాడు. చాలా వేగంగా పరుగులు సాధించి నిష్క్రమించాడు. దట్స్ వెరీ గుడ్. అంతకంటే ఎక్కువ ఏం కావాలి? చివరి దాకా ఉండాలనుకోవడం కంటే తన పని తను చేసుకుని పోతే బెస్ట్. అది మంచి పని చేశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా షమి గురించి మాట్లాడుకోవాలి. షమి ఇప్పటి వరకు అంటే 200 వికెట్లు సాధించాడు ఈ మ్యాచ్ తోటి. ముఖ్యంగా షమి ఈ మ్యాచ్లో 5 for 53, అలాగే గిల్ 101. అలాగే షమి ఇంతవరకు 5126 బాల్స్ వేసి 200 వికెట్లు తీశాడు. ఇంతకుముందు స్టార్క్ 5240 బాల్స్ లోపల 200 వికెట్లు తీసిన రికార్డును చెరిపేశాడు. అలాగే ఇంతవరకు కుల్దీప్ యాదవ్ 5476 బాల్స్ వేసినా కానీ ఒక్క నో బాల్ వేయలేదు. ఈ మ్యాచ్లోనే వేసిన మొదటి బాల్ నో బాల్ వేయడం చూసాం. ఆ తర్వాత ఇది పూర్తిగా మందకొడి పిచ్. అంటే ఈ పిచ్పై మొదట బ్యాటింగ్ చేస్తే అవకాశం మంచిగా ఉంటాయి. మొదట బ్యాటింగ్ చేసిన తర్వాత 250 అబోవ్ రన్స్ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మ్యాచ్ చూసిన తర్వాత దుబాయ్లో అందరూ కూడా జాగ్రత్త పడతారు. దుబాయ్లో ఇండియాతో ఆడడం కానీ అలాగే స్పిన్నర్లు ఆడడం కానీ చాలా కష్టం. ముందరికి వచ్చి అంటే స్పిన్ అవుతున్న బాల్స్ని ఆడడం అనేది చాలా కీలకం ఇప్పుడు ఈ పిచ్పై, దుబాయ్ పిచ్పై. అలాగే ముఖ్యంగా ఈ బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాలి. బ్యాటింగ్లో కోహ్లీని మరి ఇంకా ఎన్నో రోజుల నుంచి అతను ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు. ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. లాస్ట్ బ్యాట్ 1 మ్యాచ్లో ఇంగ్లాండ్ తోటి 50 runs చేశాడు. ఆ తర్వాత అది కూడా సాధికారికంగా సాధించలేదు. అది కూడా అద్భుతంగా సాధిస్తే మనం ఏమని అనుకోవచ్చు. బట్ ఈ ఫెయిల్డ్ టు డూ సో. అతను ఎన్నో అవకాశాలు ఇచ్చారు. అలాగే గమ్మత్తైన విషయం ఏంటంటే అద్భుతమైన బౌలర్ అంటే వరల్డ్లోని టాప్ క్లాస్ బౌలర్లో ఒకడైన హర్షదీప్ సింగ్ని పక్కకు పెట్టి హర్షిత్ రాణాకు ఛాన్స్ ఇచ్చారు. ఓకే, హర్షిత్ రాణా ఛాన్స్ను మనం ఒప్పుకోవచ్చు. అలాగే హర్షదీప్ సింగ్ తీసేయడం అనేది మనం ఒప్పుకోలేము. అలాగే రాహుల్ ఆడిన ఒక చెత్త షాట్కి క్యాచ్ వదిలేశాడు. దాంతో 9 runs మీద రాహుల్ అవుట్ అయ్యే అవకాశం నుంచి తప్పుకున్నాడు. సో దీన్ని అంటే మేనేజ్మెంట్ ఏ విధంగా చూస్తుంది? ఎందుకంటే రాహుల్ చివరిలో ఆడి పరుగులు సాధించి ఇండియాకు విజయాన్ని సాధించబెట్టవచ్చు, కానీ బట్ అక్కడ అవుట్ అయ్యే పరిస్థితి తప్పించుకున్నాడు. అంటే అది అన్ని సందర్భాల్లో జరగదు. సో అన్నిసార్లు అలాంటి ఛాన్సెస్ అందరూ ఇవ్వరు. సో దీన్ని ఏ విధంగా మరి మేనేజ్మెంట్ తీసుకుంటుందో, ఇంకా ముఖ్యంగా వరల్డ్లోనే టాప్ క్లాస్ బ్యాటర్, అటు వైట్ బాల్ లోపల తిరుగులేని బ్యాటర్, వికెట్ కీపర్ అయిన పంత్ని పక్కకు పెట్టడం అనేది చాలా దారుణమైన నిర్ణయం. సో అతను బ్యాటర్గానైనా టీంలో ఉండాలి. అలాగే రవీంద్ర జడేజాని పక్కకు పెట్టచ్చు అక్షర్ పటేల్ ఉన్నప్పుడు. అలాగే కుల్దీప్ యాదవ్ ఉన్నప్పుడు అతను ఇంకొక స్పిన్నర్ అవసరం లేదు. అలాగే మొత్తం ఆల్రౌండర్లు అందరూ కూడా అంటే హార్దిక్ పాండ్యా అందరూ కూడా తలో చేయి వేస్తే 50 overs ముగిసిపోతాయి. సో బ్యాటింగ్లో మనకు డెప్త్ అనేది అవసరం ఈ పిచ్ల మీద. సో డెఫినెట్గా ఇది కూడా ఆలోచిస్తారని చూడాలి. బట్ ఇంకోటి ఏంటంటే 35 for 5 runs నుంచి 189 for 6 వరకు బంగ్లాదేశ్కి అవకాశం ఇచ్చారు. 2 క్యాచ్లు మిస్ చేశారు. ఒకటి రోహిత్ శర్మ హ్యాట్రిక్ వచ్చే అవకాశం అక్షర్ పటేల్కి ఉండేది. అది ఒకటి సునాయాసమైన క్యాచ్ డ్రాప్ చేశాడు. ఆ తర్వాత ఒక సింపుల్ క్యాచ్ను హార్దిక్ పాండ్యా డ్రాప్ చేశాడు. అలాగే ఒక కీలకమైన స్టంపింగ్ రాహుల్ మిస్ చేశాడు. అంటే చాలా ఎక్కువ రన్అవుట్లు కూడా అవకాశాల నుంచి మన ఇండియా చేయలేకపోయింది. అలాగే ఈ మ్యాచ్ లోపల ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే రోహిత్ 11,000 పరుగులు పూర్తి చేశాడు. ఇంతకుముందు అతనికంటే ముందు
అతి తక్కువ మ్యాచ్ లోపలనే 222 మ్యాచెస్ లోపలనే కోహ్లీ 11,000 పరుగులు సాధించాడు. ఇప్పుడు రెండవ వాడు రోహిత్ కూడా 11,000 పరుగులు పూర్తి చేశాడు. ఇది ఒక అద్భుతమైన ఫీట్. 11,000 పరుగులు అంటే ఎంత సాధారణమైన విషయం కాదు, అది అసాధారణమైన విషయమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 11,000 పరుగులు అంటే ఎన్ని ఏళ్ళ నుంచి ఆడితే కానీ 11,000 పరుగులు పూర్తి చేయడం అంత ఈజీ కాదు. కంగ్రాచ్యులేషన్ రోహిత్, అలాగే కంగ్రాచ్యులేషన్ షమి. అలాగే ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది, దానికి కూడా మీకు అప్డేట్ ఇస్తాను. సో రెండు జట్లు కూడా స్పిన్కు మూలాలు, ఇది రెండు కూడా స్పిన్ బౌలింగ్తోనే మరి ప్రత్యర్థిని ఆట కట్టించాలని చూస్తాయి. ముఖ్యంగా రెండు జట్లు కూడా స్పిన్నర్స్ ఉన్నారు. సో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని అంత ఈజీగా చెప్పలేం. రెండు జట్లకు కూడా బలమైన అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ టీంలో కూడా అద్భుతమైన బౌలర్లు ఉన్నారు, బ్యాట్సర్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. అలాగే సౌత్ ఆఫ్రికా టీంను కూడా తక్కువ చించలేం. కేశవ్ మహారాజ్, శాంసీ, అలాగే మార్క్రమ్ అసలు పార్ట్ టైం బౌలర్గా రాణిస్తూనే ఉంటాడు. సో వీళ్ళందరితో కూడా మరి వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ రియల్గా చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ ఒక విధంగా చూస్తే పాకిస్తాన్ ఫైట్ చేయలేకపోయింది, బట్ 60 రన్స్తో ఓడిపోయినా కానీ ఒక విధమైన ఫైట్ చేశారు. షా కానీ, సల్మాన్ కానీ, అలాగే బాబర్ ఆజం కూడా ఉన్నంతసేపు కష్టపడి కొద్ది పరుగులు సాధించిన అటు విజయాన్ని సాధించి పెట్టలేకపోయినా కానీ ఒక ఫైట్ అయితే చేశారు. సో ఈరోజు కూడా మరి సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఏ విధంగా ఫైట్ చేస్తుంది, ఎలా గెలుస్తుందా లేదా, సౌత్ ఆఫ్రికా ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది చూడాలి. సో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం కూడా అద్భుతంగా కొనసాగుతుంది. మొదటి 2 మ్యాచ్లు కూడా చక్కగా సాగాయి. మూడో మ్యాచ్ ఈరోజు చూద్దాం. సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ రెండు జట్లు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ అవర్ రాంప్రసాద్ టాక్స్. సో మరొక వీడియో అప్డేట్తో ఈరోజు ఉంటాను. అలాగే ఎల్లుండి అంటే సండే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది, దాన్ని కూడా అప్డేట్ ఇస్తాను. సో ఇండియా ఈ మ్యాచ్లో అంటే మంచి శుభారంభం చేసినా కానీ కొద్దిగా పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లను కూడా సర్దిద్దుకుంటుందా చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్ షో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.